మీ అధినాయకుడు చేసినటువంటి ఏదైతే కురుక్షేత్రంలో యుద్ధం ఎవరి మీద మొదలు పెట్టబోతారో? ఈ రాష్ట్రంలో మా నాయకుడు చెప్పినట్టుగా పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం ఏదైతే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ నా బీసీ నా ఎస్టీ నా ఎస్టీ నా మైనారిటీ సోదరులకని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం మనకి ఈ యొక్క మేనిఫెస్టోకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అంకెలతో సహా వివరించడం జరిగింది. ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి లంచాలకి తావు లేకుండా డీబీటీ పద్ధతి ద్వారా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క వ్యయాన్ని మొత్తాన్ని కూడా లబ్ధిదారులకు అందజేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. కరోనా నేపథ్యంలో కూడా ఆదాయ వనరులు లేక ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా పేదవాడి ఆకలి విలువ తెలిసినటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా సంక్షేమానికి బ్రేక్ వేయకుండా ఈరోజు 5వ విడత ఏదైతే ఆటో సోదరులకు డబ్బులు లబ్ధిదారులకు వేసేటటువంటి కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎలక్షన్స్ కి సంబంధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడే మాటల గురించి కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి మేనిఫెస్టో మీద ఉండేటటువంటి గౌరవం కానీ లేదంటే చెప్పిన మాట మీద నిలబడరు, మనం నిలబడ్డాం, చెప్పిన వాటికన్నా కూడా ఎక్కువగా చేశాం. ఈ యొక్క ఏదైతే డీబీటీతో పాటుగా వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా పేదవాడికి ఈ రోజు 1వ తారీఖు తలుపు తట్టి పెన్షన్ 6వ గంటకి తీసుకెళ్లి ముసలివాళ్ళకి చేరబెట్టిన దగ్గర నుంచి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి డెలివరీ మెకానిజం నాకు తెలిసి బహుశా ఈ రాష్ట్రంలో కాదు కదా, దేశంలో కాదు కదా, వరల్డ్ లో కూడా ఒక 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ నియమించి